హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్లో రీయూజ్ కంటెంట్ వస్తే ఏం చేయాలి, ఎలా అపీల్ చేయాలి? ఈ మధ్య రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లంతో చాలామంది యూట్యూబ్ అకౌంట్స్ అన్నది డిమానిటైజ్ అయిపోవడం జరిగింది. ఓకే, సో రీయూజ్ కంటెంట్ ఎందుకు వస్తుంది అని అంటే, యాక్చువల్లీ రీయూజ్ కంటెంట్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, రీయూజ్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకోవడం రీయూజ్ కంటెంట్ కిందికి వస్తుంది. ఆల్రెడీ మానిటైజ్ అయ్యి ఉన్న ఛానల్ అయితే డిమానిటైజ్ అయిపోతుంది మానిటైజేషన్. ఓకే, అండ్ అదే మనం ఫ్రెష్గా ఛానల్ని పెట్టాము, దాన్ని వాచ్ టైం రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని ఏదైనా వైరల్ వీడియోని తీసుకొచ్చి మన అకౌంట్లో పోస్ట్ చేసుకున్న తర్వాత వాచ్ టైం అండ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేస్తే అక్కడ మానిటైజేషన్ దగ్గర రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి మన అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు వేరే వాళ్ళ కంటెంట్ని వాడకండి. ఫస్ట్ థింగ్, ఇలా మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఫ్రెష్ అకౌంట్స్ అయితే మీకు మానిటైజేషన్ అన్నది రాదు. సో అప్పుడు ఎలా? ఇంతకుముందు ఈ పాలసీ లేకుండే, ఎవరు పడితే వాళ్ళు ఏదంటే అది వేసుకునేలా ఉండే. ఇప్పుడు జూలై 15 నుంచి రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. సో మీరు రీయూజ్ కంటెంట్ వాడితే యూట్యూబ్కి తెలిసిపోతుంది అది రీయూజ్డ్ అని చెప్పి. సో అలాంటి ఛానల్స్కి మీకు మానిటైజేషన్ అన్నది ఎనేబుల్ కాదు. సో మీకు ఏమొచ్చినా మీరు ఇలా వీడియో ముందుకొచ్చి మాట్లాడండి. అప్పుడు మీరు రీయూజ్ కంటెంట్ అన్నది ఎప్పుడైనా మీ యూట్యూబ్లో కనుక వస్తే ఛానల్ పైన మీరు అట్లీస్ట్ అపీల్ చేసుకోగలరు. ఇప్పుడు మీదే వీడియోస్ అనుకోండి, అన్నీ మీవే వీడియోస్ ఉన్నాయి, బై మిస్టేక్ రీయూజ్డ్ అని చెప్పి ఏదన్నా మానిటైజేషన్ డిజేబుల్ అయిపోయినా మీరు అపీల్ చేసుకోవడానికి 14 days టైం అన్నది ఉంటుంది. ఆ టైంలో మీదే ఒరిజినల్ కంటెంట్ అయితే మీరు ఇట్లా రికార్డ్ చేసి వీడియోని పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ నావే వీడియోసే, నేనే వర్క్ చేస్తాను, నేనే ఎడిట్ చేస్తాను అని చెప్పి మీరు ఒక రా ఫుటేజ్ ఉంటుంది, అది వీడియో అన్నది రికార్డ్ చేసిన తర్వాత అపీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే మీ వీడియోస్ కావనుకోండి, మీకు తెలుసు మీరు మీ ఛానల్లో మీరు ఏ వీడియోస్ అయితే వేస్తారో అది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అది కాపీ పేస్ట్ కంటెంట్ అని మీకు అర్థమవుతుంది. సో మీరైతే మానిటైజేషన్ డిజేబుల్ అయిపోతుంది రీయూజ్ కంటెంట్ వస్తే. సో మీరు కాపీ పేస్ట్ కంటెంట్ మీద కాకుండా ఇలా మీకు ఏదొచ్చో దాని వీడియోలు చేయండి. మీకు కుకింగ్ వస్తే కుకింగ్ చేయండి, ఏదైనా టీచింగ్, ఏదైనా మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ చెప్పండి, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చెప్పండి. ఇంకేదైనా మీలో టాలెంట్ ఉంటే మీరు క్రాఫ్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే మీరు లైవ్గా ఫుటేజ్ వీడియోస్ అన్నది షూట్ చేసి అందులో అప్లోడ్ చేయండి. ఓకే, సో మీరు వేరే వాళ్ళ దగ్గర ఏదో కంటెంట్ తీసుకొని అందులో వర్క్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వీడియో ఎడిట్ అయిపోయి యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత చూడడం వేరు, వీడియో రికార్డ్ చేయడం వేరు, దాన్ని ఎడిట్ చేయడం వేరు. చాలా బిగ్గెస్ట్ టాస్క్. మీరు కాపీ పేస్ట్ కంటెంట్ అయినా సరే తీసుకొని ఈజీగా వేసేటట్టు ఉండదు, దాన్ని కూడా ఎడిట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అది ఎంత బిగ్గెస్ట్ థింగో ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, సో మీరు అంత కష్టపడి అంత చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ రిజెక్ట్ అయితే ఎలా ఉంటుందో మీకు తెలిసిన విషయమే అది. ఓకే, సో రీయూజ్ కంటెంట్ వచ్చిన తర్వాత కూడా భయపడకుండా మీ వీడియోస్ అన్ని డిలీట్ చేసేయండి. ఏదైతే కాపీ పేస్ట్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేసేయండి. చేసేసిన తర్వాత ఫ్రెష్గా ఇలా కంటెంట్ వేసుకుంటూ వాచ్ అవర్ని, సబ్స్క్రైబర్స్ని పెంచుకోండి. లేదు నాదంతా ఒరిజినల్ కంటెంటే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అంటే మీరు అపీల్ చేసుకోవచ్చు. అపీల్ ఎలా చేయాలి? ఓకే, సో ఫస్ట్ అయితే మీరు మీ వీడియో సెక్షన్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయండి. నిజంగానే ఏదైనా కంటెంట్ ఉందా, నేను ఏదైనా కాపీ చేశానా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ఇంకా కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసుకోండి. ఇంకా కాపీరైట్ సెక్షన్కి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ టైటిల్స్ అవి కూడా చూసుకోండి. అండ్ థంబ్నెయిల్తో కూడా రీయూజ్ కంటెంట్ అన్నది వస్తుంది. సో థంబ్నెయిల్స్ని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గానే ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు అపీల్ వీడియో చేయాల్సి ఉంటుంది. సో అపీల్ వీడియో ఎలా చేయాలి? మీరు ఇలా నేను కెమెరాతో ఎలా షూట్ చేస్తున్నానో మీరు అలా యూట్యూబ్ని డెస్క్టాప్ పైన ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది. సో 30 seconds అన్నది ఫస్ట్ మీరు మీ ఛానల్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఛానల్ యూఆర్ఎల్ని చూపించాలి.
ఓకే, ఓపెన్ చేస్తాం కదా, డాష్ బోర్డ్ ఉంటుంది కదా, అక్కడ యూఆర్ఎల్ని చూపించాలి, మీ కంటెంట్ని చూపించాలి. చూయించుకుంటూ మళ్ళీ మీ వీడియో మీరు ఇలా లైవ్గా మాట్లాడుతూ ఈ కంటెంట్ అన్నది నాదే, నేనే ఎడిట్ చేస్తాను, నేను ఇలా ఎడిట్ చేస్తాను అని చెప్పి మీరు ఒక వీడియో అన్నది క్రియేట్ చేసుకోవాలి. దీని స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, నేను మీకు అక్కడ షేర్ చేస్తాను స్క్రిప్ట్ ఎలా మాట్లాడాలి అని. ఏం పెద్దగా స్క్రిప్ట్ అన్నది ఏం ఉండదు, జస్ట్ యూఆర్ఎల్ని చూపించాలి, మీరు ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఏమనాలి అంటే, నేను ఈ వీడియోస్కి నేను ఒరిజినల్గానే క్రియేట్ చేస్తాము, నేను ఇలా ఎడిట్ చేస్తాను అని చెప్పి మీరు ఏ ఎడిట్ టూల్తోనే చేస్తారో ఆ ఎడిటింగ్ టూల్ దగ్గర వెళ్ళి అక్కడ అంతా రా ఫుటేజెస్ ఏవైతే ఉంటాయో అంత సౌండ్ అవన్నీ తీసేసి చేయకండి. ఫస్ట్ షూట్ చేసినప్పుడు మీరు ఎలాగైతే షూట్ చేస్తారో, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారో అన్నది అవన్నీ వీడియోలాగా చేసి అది మీరు మళ్ళీ యూట్యూబ్ సెక్షన్కి వచ్చి వీడియో అప్లోడింగ్ సెక్షన్కి వచ్చి అక్కడ వీడియో అప్లోడ్ చేయాలి. సో అది పబ్లిక్ చేయొద్దు, అన్లిస్టెడ్ చేసిన తర్వాత ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి అపీల్ సెక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎర్న్లో అపీల్ సెక్షన్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసి అక్కడ యూఆర్ఎల్ని పేస్ట్ చేయాలి. సో వాళ్ళు అగర్ మీ ఛానల్ మీ ఒరిజినల్ కంటెంటే ఉంటే కనుక అది రివ్యూ చేసి విత్ ఇన్ ఏ డేలో మీ ఛానల్ని మానిటైజ్ చేసేస్తారు మళ్ళీ. ఓకే, ఏం ప్రాబ్లం లేకపోతే, అంటే ఒరిజినల్ కంటెంట్ ఉన్నట్టయితే ఇలా ఈజీగా జరిగిపోతుంది. అదే కాపీ పేస్ట్ కంటెంట్ అయితే చాలా పెద్ద హెడేక్, మళ్ళీ రీమానిటైజ్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో మీకు ఈ వీడియోలో అర్థమయ్యే ఉంటుంది రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అన్నది. ఓకే, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.